టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. గాంధీ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. వివరాలకు వెళ్తే సనత్నగర్ నియోజకవర్గం బల్సాల్పేట్ డివిజన్లో గల న్యూ బోయిగూడ నివాసులైనటువంటి జంగిడి నందకిషోర్ అనే ఒక వ్యక్తి తనకు కొంచెం అస్వస్థతగా ఉంది, ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పేసి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి ఒంటరిగా వెళ్ళడం జరిగింది. కానీ అతనికి తెలియదు తాను తీవ్రమైన ఒక గుండె నొప్పితో బాధపడుతున్నాడు, అది స్ట్రోక్ లాంటిది వచ్చిందని ఆయనకు తెలియదు. అది డాక్టర్లు కూడా పూర్తిగా పరిశీలించకుండా అతన్ని ఎక్స్రే నిమిత్తం ఈసీజీ నిమిత్తం పంపడం జరిగింది. ఈసీజీ ఎక్స్రే దగ్గర సుమారు అరగంట పైగా సమయం తీసుకుంది. ఆ ఈసీజీ తీసిన టెక్నీషియన్ అయినా చెప్పాలి, బాబు నీకు సీరియస్గా గుండెపోటు ఉంది, నువ్వు వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, లేదా నేను వచ్చి డాక్టర్కి చెప్తానని చెప్పాలి. అతను అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ విషయం తనకు తెలియక నందకిషోర్ రెగ్యులర్ లైన్లో నిలబడి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఉన్నట్టుగా ఒక్కసారి కుప్పగూలిపోయాడు. అప్పుడు డాక్టర్లు వచ్చి పరిశీలిస్తే అప్పటికే చేతులు దాటిపోయింది, అతను ఇక లేడని చెప్పేసి తెలిసింది. అతను తీసుకెళ్లి యథావిధిగా ఒక స్ట్రక్చర్ పైన పడుకోబెట్టారు. వాళ్ళ బంధువులకు ఇన్ఫార్మ్ చేశారు. అంత లోపల వాళ్ళ బంధువులు వచ్చేసి కనీసం సిఆర్పి అన్న చేయమని కొంచెం ప్రెస్ చేసి ఇంకేదైనా వీలవుతుందా, ఏదైనా అవకాశం ఉందా అని ఎంత వేడుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా కోఆపరేట్ చేయలేదు. ఒక ప్రాణం కళ్ళ ముందు పోతున్నా కానీ కాపాడే ప్రయత్నం చేయలేదు. దీనివల్ల ఈనాడు ఒక కుటుంబం అనాథగా మారింది. ఒక కుటుంబం పూర్తిగా కుటుంబ పెద్దను కోల్పోయింది. ఇది పూర్తిగా గాంధీ వైద్యుల, గాంధీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈనాడు ఒక ప్రాణం అనేది గాలిలో కలిసిపోయింది. దీనికి పూర్తిగా గాంధీ వైద్యులు, గాంధీ సూపరింటెండెంట్, ఆన్ డ్యూటీ ఆర్ఎంఓ వీళ్ళే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. వీళ్ళపైన వీలైతే విచారణ చేపట్టి వీళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీలైతే అక్కడ ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు లైన్లో ఉన్నాడు, ఏమేమి జరిగిందనేది అక్కడ సీసీటీవీ ఫుటేజీ కనుక తీస్తే తెలుస్తుంది. మరి ఆ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సూపరింటెండెంట్ను, ఆర్ఎంఓను, అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారించి శాఖాపురం ఇప్పటికైనా గాంధీలో మెరుగైన సౌకర్యాలు మరి ఏర్పాటు చేసి ఈ ప్రాణాలను, ఒక విలువైన ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఒక గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా అని చెప్పేసి వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఏది ఏమైనప్పటికీ గాంధీలో తాము చికిత్స చేసుకోవచ్చని, తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని రకరకాల ఆశలు పెట్టుకొని గాంధీకి వస్తారు. తీరా గాంధీకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరి ఈ మాదిరిగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీని బావమరిది అయిన జంగిటి దేవకి నందకిషోర్ ముదిరాజ్ నాని అంటారు. ఇక్కడ మన గాంధీనగర్లో ఆయన మా నివాసము. అయితే నిన్న మార్నింగ్ ఉదయము ఛాతీలో నొప్పిలేస్తుందని హాస్పిటల్కి వెళ్ళిండు. ఒక్కడే బైక్ మీద వెళ్ళి అక్కడ ఉండి ఓపీలో చూపించుకొని తీసుకొని చిట్టి తీసుకొని ఈసీజీ కూడా తీసుకున్నాడు. ఈసీజీ తీసుకున్నాక లైన్లో ఉండి ఇంకా 2-3 ఉన్నారని చెప్పి లైన్లో ఉండి పడిపోయి చనిపోయిండు. అయితే డాక్టర్లు కానీ, అక్కడ ఈసీజీ తీసే వ్యక్తి కానీ, వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోలేకపోవడమే ఈయన ప్రాణం పోవడానికి కారణమని మేము వాదిస్తున్నాము. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే గాంధీ హాస్పిటల్లో 10లో 11 మంది పోతారనే ఆలోచన ఉంటుంది తప్ప, అరే వచ్చిన పేషెంట్ను మనం సరి చేద్దామన్న ఆలోచన అయితే ఉండదు. కాబట్టి దీనివల్ల చాలామంది చనిపోతున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు మా బావమరిది ప్రాణం పోయింది అంటే ఇది ఓన్లీ గాంధీ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యమే. వాళ్ళు ఈసీజీ తీసుకున్నాక తొందరగా వెళ్ళిపో, నువ్వు సీరియస్ ఉంది అన్ని ఉన్నా కానీ ఈయన తొందరగా వెళ్ళిపోతుండే, లేదు బయట చూసుకుంటుండే. కానీ ఈ డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్లనే, అక్కడ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం వల్ల మా నందకిషోర్ యొక్క ప్రాణం తీసుకురని చెప్పి వీళ్ళను కఠినంగా శిక్షించి హాస్పిటల్ను సరిచేయాలని ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మా నందకిషోర్కు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ముఖ్యంగా పరోక్షంగా మాత్రం గాంధీ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లే కారణమవుతున్నారు ప్రాణం పోవడానికి. इमरजेंसी में निजामाबाद से एक पेशेंट आए हुए हैं, शाहिदा बेगम बोल के, उस्मानिया दवाखाने में गए। उस्मानिया दवाखाने में गए तो सेक्शन 113 में जाओ बोल के बताए। फिर वहाँ से 113 से फिर 116 को जाओ बोले, एक्सरे लिए। उसके बाद वो लोग जो है सो
निम्स को जाओ बोल के बोले, निम्स में गए तो निम्स वाले नहीं लेते बोल के बोल रहे। फिर उसके बाद निम्स वाले नहीं लेते बोले, उसके चेस्ट हॉस्पिटल को जाओ बोले, चेस्ट हॉस्पिटल को गए तो चेस्ट वाले ले लेते बोल के बोल रहे। वो लोग रेफर करे यहाँ पे, ये गांधी को रेफर करे। गांधी में जैसे चिट्ठी रिसिप्शन के ऊपर चिट्ठी लिखने के लिए उन्होंने चिट्ठी नहीं लिखता हूँ बोल रहा हूँ, चिट्ठी लिखे एंट्री चिट्ठी नहीं देता हूँ बोल रहे हूँ। सबके रिपोर्ट से मौजूद, इसके कंप्लेंट से सब लिखे, ऐसा चल रहा है यहाँ पे सिस्टम। यहाँ पे सुबह 9 बजे से 2 बज गए खाली गांधी से निम्स से जो है उस्मानिया से चेस्ट यही घूमते जा रहे। पेशेंट इमरजेंसी में है, आईसीयू में है पेशेंट, स्ट्रक्चर पे पेशेंट, उसके बावजूद भी ये काम कर रहे हैं अब। तो मैं तेलंगाना गवर्नमेंट के रेवंत रेड्डी से ये पूछना चाह रहा हूँ, व्हाट इज दैट, दिस इज अदर ऑफ गवर्नमेंट और तेलंगाना गवर्नमेंट, रेवंत रेड्डी गवर्नमेंट। आप ये पूछिए इसका क्या है, देखिए इसका डीएमओ कहाँ है, इसको बुलाइए। पेशेंट मर जाना क्या, यहाँ पे पड़ा हुआ है पेशेंट, उसके ऊपर बैठा हुआ है पेशेंट, स्ट्रक्चर पे बैठा हुआ है। चिट्ठी ओपी के लिए इंटरव्यू की चिट्ठी ने लिखे देता बोल रहा हूँ, सही लिखे देता बोल के समझ नहीं कर रहा।